మన మాట, అదేవిధంగా దేవుని మాట, ఈ రెండు చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ ఇది అసాధ్యమని మనం అంటున్నాము, దేవుడు సమస్తము సాధ్యము అంటున్నాడు. మార్కు సువార్త 10:27 నేను అలసిపోయానని మనం అంటున్నాము, దేవుడు నీకు విశ్రాంతినిస్తానని మత్తయి సువార్త 11:28 చెప్తున్నాడు. నన్నెవ్వరూ ప్రేమించలేరు అని నీవంటున్నావు, కానీ దేవుడు నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను అంటున్నాడు. యోహాను సువార్త 13:34 నేను ఈ జీవితము కొనసాగించలేనని నీవనుకుంటున్నావు, కానీ నా కృప నీకు చాలునని దేవుడు అంటున్నాడు. 2 కొరింథీయులు 12:9 నాకేమి చేయాలో తోచుట లేదు అని నీవనుకుంటున్నావు, నేను నిన్ను నడిపిస్తానని దేవుడు అంటున్నాడు. సామెతలు 3:5 నేను ఈ పని చేయలేనని నీవంటున్నావు, నీకు సమస్తము చేయగలవని దేవుడు అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నేను దుర్బలుడనని నీవంటున్నావు, కానీ దేవుడు నీవు సర్వ సమృద్ధి గలవాడవని దేవుడు సెలవిస్తున్నాడు. 2 కొరింథీయులు 9:8 నా అవసరము ఇంకా నాకు చాలా అవసరాలు ఉన్నాయని నీవు అంటున్నావు, కానీ దేవుడు నీ ప్రతి అవసరతను కూడా నేను తీరుస్తానంటున్నాడు. ఫిలిప్పీ 4:19 ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నాడు. అదేవిధంగా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తాను అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమించుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకు నా కృప నీకు చాలను, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు చెప్పుచున్నాడు. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయనని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలనని దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయుచున్నాడని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అంటున్నాడు. కనుక మనకు సమస్తము సాధ్యము కనుక దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఈ లోకంలో జీవించే వారంగా ఉందాము. సమస్తము సాధ్యము, మనకు విశ్రాంతి కలగ చేయగలరు. అదేవిధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కృప చాలును అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు, నీకు సమస్తము చేయగలవని సెలవిస్తున్నాడు, సర్వ సమృద్ధిని ఇస్తానంటున్నాడు, ప్రతి అవసరము తీరుస్తానంటున్నాడు. కనుక దేవుడి చిత్తానికి లోబడి ఈ లోకంలో మనము జీవిద్దాము, దేవుడి ఇష్టానుసారంగా జీవిద్దాము. దేవుడు మనందరి